కేటీఆర్కు జూబ్లీహిల్స్ సవాల్. ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నిక పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు శాయాశక్తుల కృషి. నువ్వు ఏం చెయ్యి, నువ్వు రాక్కుంటవో పాక్కుంట రా, జూబ్లీహిల్స్రా నీ శాయాశక్తులు కాదు, ఏ శక్తి పనిచేయదు. మీకున్న శక్తి మొత్తం నీరు గారిపోయింది, డీలే అయిపోయింది. ఎప్పుడైతే మీరు ఓడిపోయిర్రో అయిపోయింది మీ పని. ఇక మీరు రాజకీయాలకు పనికి రారు. మీ నాయన ఎంత తిన్నాడు, మీరెంత తిన్నారు అనేది ఇప్పుడు బయటపడ్డది. అప్పుడు గొంతు జించుకొని మొత్తుకున్నాడు రేవంత్ రెడ్డి, అరే నాయన వీళ్ళు ఎంత దోసుకుంటుర్రు, ప్రజలారా ఆలోచించుర్రు అన్నాక తర్వాత కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అందరు చెప్పంగా అప్పుడు ప్రజలకు మెలకు వచ్చి అప్పుడు వాళ్ళని ఎత్తి ఆ మూలకు ఎంగిరాడపోయి పాముదల పడేసారు. అంటే ఇంకా దోసుకున్నాక ఇంకా ఆశ ఎందుకురా నాయన, మీదేసుకొని పోతారా పోయేటప్పుడు? కొద్ది రోజుల జీతం మంచిగా పరిపాలించి ప్రజలలో శాశ్వతంగా నిలిచిపోవాలి. రేవంత్ రెడ్డి చెప్తుండు, నాకేం కోరికలు లేవు, నేను చరిత్రలో నిలిచిపోవాలి, ఒక వైఎస్ఆర్ లాగా ఇట్లా చరిత్రలో ఇది చేసిండు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తెచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిండు. వైఎస్ఆర్ పీరియడ్లో ఇంజనీరింగ్ చేసిన ప్రతి పిల్లాడు ఎప్పటికీ మర్చిపోరు, జీవితంలో మొత్తం మర్చిపోరు. వాళ్ళు ముసలోళ్ళు అయిందా కూడా వైఎస్ఆర్ మర్చిపోరు. ఆరోగ్యశ్రీ ద్వారా ఫస్ట్ ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు కూడా, ఆరోగ్యశ్రీని అనుభవిస్తున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డిని మర్చిపోరు. సేమ్ అట్లనే రేవంత్ రెడ్డి కూడా నేను చరిత్రను నిలిచిపోవాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మీకెందుకు ఇన్ని కోట్లు సంపాదించిన ఇంకా కుటుంబాలు ఆ మిత్తిలతోనే తరతరాలు తినొచ్చు. మీరు ఇప్పుడైతే దోసుకున్న సొమ్ముందో దాని మీద వచ్చే మిత్తిలతోనే తరతరాలు తినొచ్చు. మళ్ళా అంటే ఇంకా ఎలక్షన్లకు జూబ్లీహిల్స్లకు వచ్చి మేము శాయాశక్తుల కృషి చేస్తామంట. పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు శాయాశక్తులు. మీ పార్టీ అభ్యర్థి ఎప్పుడు పాపం ఆమెను అనకూడదు, ఒక ఆడబిడ్డ. ఆమెకు నాకు ఎలక్షన్లలో ఇష్టం లేదు, నేను కొట్లాడలేను, ప్రజలల్లో ఉండలేనురా నాయను అని తలకాయ గుద్దుకొని ముర్రు అని మొత్తుకున్నా కానీ మీరు నిలబడుర్రి, ఖాళీ ప్రజలలో నిలబడి మీరు ఏడుగుర్రి. మేము సెంటిమెంట్ మేము గాల్ చేస్తాం, పబ్లిక్లకు బట్టగాలు చేస్తాం, అదే పోతుందని చెప్పేసి అనుకుంటాం. కానీ సెంటిమెంటు ప్రజలు నమ్ముతలేరు, ప్రజలు. గతంలో వాడు హుజురాబాద్ కౌశిక్ రెడ్డి ఏమన్నాడు, నా గుండె అలిసిపోయింది, నన్ను కాపాడాలి మీరు, నేను ఓడిపోతే నా శివయాత్రకు రండి, నన్ను గెలిపిస్తే జైత్రయాత్రకు రండి, విజయయాత్రకు. ఇవన్నీ ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఇగో పెళ్ళాం పిల్ల ముగ్గురు కలిసి కూర్చొని దండం పెట్టుకుంటా పాత బట్టలు వేసుకొని జుట్టు ఇట్లా ఇరవోసుకొని కూర్చొని అక్కడ హుజురాబాద్ ప్రజలని అట్లా మోసం చేసిండు ఇట్లా దండం పెట్టుకుంటా. ఇప్పుడు మొత్తం సోకులు పెట్టుకొని కళ్ళకు అద్దాలు పెట్టుకొని స్టైల్గా విదేశాలలో తిరుగుతురు. ఆ నియోజకవర్గాన్ని పక్కకు పడేసిండు. కేటీఆర్ ఎమ్మడి జబ్బలు జరుచుకుంటూ తిరుగుతున్నాడు. నియోజకవర్గంలో బాధ్యతలు మర్చిపోయి కేటీఆర్ ఎమ్మడి తిరిగితే నియోజకవర్గాన్ని ఎవరు చూసుకోవాలి? ప్రభుత్వం దగ్గర రావాలి, మా నియోజకవర్గానికి ఇది కావాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటా మాట్లాడుకుంటా కలుపుకపోయి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. కానీ ఎంతసేపటికి రేవంత్ రెడ్డి చూసుకుందాం ఈ డైలాగులు కూడా నియోజకవర్గం డెవలప్ అవుతుంది. సిగ్గుండాలి నిజంగా. ప్రజలు కూడా సెంటిమెంట్ వాడు సత్తడో ఏమన్నట్టుగా ఓటేసిరు. ఓటేస్తే ఏం చేసిండు? ప్రజలారా ఇప్పుడైనా కళ్ళు తెరవండి మీరు. అట్లా ఉన్నది పరిస్థితి. బీఆర్ఎస్కు ఓటేస్తే సెంటిమెంట్ రాజకీయాలు చేసి లాస్ట్కు హుజురాబాద్ని ఎట్లా చేసారో అట్లా జూబ్లీహిల్స్ కూడా అట్లనే చేస్తారు. అందుకని సెంటిమెంట్ని అందరు నమ్మరు. తెలంగాణ ప్రజలు గతంలో సెంటిమెంట్ ఉండే, కానీ ఇప్పుడు అది లేదు. ఈమె అవుతుంది, ఈమె ఏడుస్తున్నది, భర్త చనిపోయిండు, ఓట్లు అయ్యిరి అనే సెంటిమెంట్ తీసుకొని వస్తుండు. కానీ ఈయన ఏంది సెంటిమెంట్ రగులుస్తున్నాడు. కానీ మేము ఇంత చేసినాం 10 సంవత్సరాలల్లా చెప్పుకుంటేందుకు ఏమీ లేదు. అది చెప్పుకుంటేందుకు ముఖం లేక కాంగ్రెస్ బాకీ కార్డు నువ్వు చేసిన కార్డు చూపిరానా అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటారు. కాంగ్రెస్ బాకీ కార్డు ఏమున్నది? గ్యాస్ ఇస్తలేదా? 200 యూనిట్లు ఇస్తలేదా? ఉచిత బస్సు ఇయ్యలేదా? రుణమాఫీ చేయలేదా? రైతు భరోసా వేస్తలేదా? ఏం కావాలి? ఇంకా అన్ని చేస్తూనే ఉండే. పింఛన్ రెగ్యులర్గా వస్తూనే ఉండే. ఏం కావాలి? రేషన్ కార్డు ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది. రేషన్ కార్డులు ఇంకా నిరంతర ప్రక్రియ. మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, మీరు సిగ్గు లేకుండా బాకీ కార్డు అని తిరుగుతున్నారు. ఎక్కడ బాకీ కార్డు? సిగ్గుండాలి బాకీ కార్డు అని చెప్పుకొని తిరుగుతందుకు. మీకు చెప్పుకోవడానికి లేక కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తారు. మీరేం చెయ్యలేకపోయారు. సిగ్గుతోని తలదించుకొని ఇంట్లో వండుకోవాలి మీరు, ముఖం లేకుండా. నగర రాజకీయాలపై కేటీఆర్కు మంచి పట్టు. ఏ పట్టు లేదు, ఎమ్మడి మందిని వేసుకొని తిరుగుడే. పట్టెక్కడ పాడైంది. ఏడ పోయినా, నువ్వు అటు ఆదిలాబాద్ పోయినా, ఇటు నిజామాబాద్ పోయినా, నల్గొండ పోయినా, ఈ చుట్టూన్నోళ్ళు ఎప్పుడు ఆళ్ళే కనబడతారు. కొత్త వాళ్ళు కూడా కనపడడు కేటీఆర్ ఎంబటి. అది గుర్తుపెట్టుకోరి. ఏం పట్టులేదు ఈయనకు. నగరంలో ఏడపోయినా ఆ ఎమ్మటి ఉండేటోళ్ళు ఎప్పుడు ఆళ్ళే ఉంటారు. ఆ వచ్చుడే తోలుకొచ్చుకుంటాడు, ఒక 1000 మందిని తోలుకొచ్చుకుంటాడు. వాళ్ళని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పుతుంటాడు. ఇక ఏ నియోజకవర్గం ఏ కాన్స్టిట్యున్సీలో పోయినా వాళ్ళే జనాలు ఉంటారు. ఏ పట్టు లేదు. పట్టు సడలిపోయింది.
ఒకప్పుడు కేసీఆర్ని నమ్మిరు జనాలు, ఏదో చేస్తాడు అని అనుకున్నారు, కానీ ఏమీ చేయలేకపోయిండు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి పెట్టిండు. ఏదో చేస్తాడంటే భారీ డైలాగులు కొట్టి అప్పుడు ఏం హుస్సేన్ సాగర్లో దోషులు పట్టుకొని నీళ్ళు తాగాలి, డల్లా చేస్తా, టర్కీ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా, బంగారు తెలంగాణ చేస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, అమరుల కుటుంబాలను ఆదుకుంటాం, KG to PG ఉచిత విద్య అన్నాడు, అందరికి ఫ్రీ కరెంట్ అని మాట్లాడిండు, ఇంటికో ఉద్యోగం, దళితుడు ముఖ్యమంత్రి, దళితకు 3 ఎకరాల భూమి, రకరకాల ముచ్చట్లు చెప్పిండు, భారీ భారీ డైలాగులు. లాస్ట్కి ఏమైంది? అన్ని తుస్సు అనిపించిండు. కొన్ని ఆ కంటిన్యూ అయిన పథకాలని, గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పథకాలని కొన్నిటిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండు, పేర్లు మార్చి. దానికి మేం చేసినాం, సారే రావాలంట. ఎవడరా సారు? ఎవరికి సారు? ఎక్కడ సారు? మీరు పబ్లిక్ సర్వెంటు, ప్రజలకు జీతగాన్లు, ఆ రకంగా పనిచేయాలి. ప్రజల సొమ్ము తినుకుంటా ప్రజలను బెదిరించుకుంటూ తిరిగిరు మీరు ఆ 10 సంవత్సరాలు. ఏ రకంగా కూడా రాసుకుంటూ పోయినా కానీ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ జెండా కనబడదు. 2026లో బీఆర్ఎస్ అనేది ఎక్కడ కూడా కనబడదు, గుర్తుపెట్టుకో. ఈ లోకల్ ఎలక్షన్లు కావచ్చు, రేపు కార్పొరేట్ ఎలక్షన్లు కావచ్చు, ఎక్కడ కూడా బీఆర్ఎస్ అనేది ఉండదు. ఉంటే 2 పార్టీలు ఉంటాయి, గుర్తుపెట్టుకోరు. ఒకటి బీజేపీ, కాంగ్రెస్. రాష్ట్రంలో ఈ 2 ఫైట్ చేస్తాయి. ఏం చరిష్మా ఉందంటే ఏం చరిష్మా లేదు. అయ్య దగ్గర నుంచి నేను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి తీసుకుంటూ అయ్యను పక్కకు గుసబెట్టిండు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకుంటలేడు, ముఖం లేదు. ప్రకటించుకుందామంటే జనాలు నమ్మరు అని చెప్పేసి తెలుసు. సిరిసిల్లనే ఓడగొట్టిర్రు, ఓడిపోయినట్టే. ఏం 29,000 ఓట్లు, అంతకుముందు 89,000 ఓట్ల మెజార్టీతో గెలిచినోడు. 29,000 ఓట్ల మెజార్టీ వస్తే ఇప్పుడు ఈయన గెలిచినట్ట. ఓ ముఖ్యమంత్రి కొడుకు, 2 టర్మ్ల మంత్రి చేసిండు. నేను నాకు ఇంగ్లీష్లో నేను అనర్గళంగా మాట్లాడతా, నేను అమెరికా నుంచి వచ్చిన, అన్ని కథలు పడ్డాడు. ఎక్కడ పోయా మరి నీ మెజార్టీ ఎందుకు తగ్గింది? అంటే ప్రజలు నిన్ను ఎట్లా అసహించుకుంటుర్రో గుర్తుపెట్టుకో కేటీఆర్. నువ్వు మారాలంటే నువ్వు బీఆర్ఎస్లో ఉండొద్దు. బీఆర్ఎస్లో ఉంటే నువ్వు మారవు. కాంగ్రెస్ల కన్నారా, బీజేపీల కన్నారా, ఎన్నికన్నా పోతే అక్కడ వేరే నీ పైన కొంతమంది అధ్యక్షులు ఉంటారు, వాళ్ళ సమక్షంలో నువ్వు పనిచేస్తే మారుతావు. కానీ ఎప్పుడైనా నా సొంత పార్టీ నేనే ఇక అధ్యక్షుడు అని అన్నప్పుడు నీ అహంకారం ఎప్పటికీ తగ్గదు. జనాలు నిన్ను నమ్మరు, గుర్తుపెట్టుకో. అది ఈయన ఏమో చేస్తాడట, ఏమి చేయలేవు, నువ్వు ఏం పడవలేవు.